బంగారం కొనుగోళ్లలో భారత్ దూకుడు కొనసాగించింది. 2024 నవంబర్ మాసంలో భారత కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ 8 టన్నుల పసిడి కొనుగోలు చేసింది. దీంతో ఆర్బీఐ దగ్గరున్న పసిడి నిల్వలు 876 టన్నులకు చేరింది. నవంబర్ మాసంలో వివిధ సెంట్రల్ బ్యాంకులు 53 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేయగా పోలాండ్, ఉజ్బెకిస్తాన్ తర్వాత భారత్ 3వ స్థానంలో నిలిచింది. గతేడాది నవంబర్లో ప్రపంచంలోని అన్ని కేంద్ర బ్యాంకులు కలిపి 53 టన్నుల పసిడిని కొనుగోలు చేశాయి. అందులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 8 టన్నుల మేర జతకట్టనున్నట్లు ప్రపంచ స్వర్ణ మండలి తెలిపింది. WGC విడుదల చేసిన నివేదిక ప్రకారం చాలా వరకు వర్తమాన దేశాల కేంద్ర బ్యాంకులే 2024లో ఎక్కువ పసిడిని కొనుగోలు చేశాయి. అంతర్జాతీయ అనిశ్చితుల మధ్య స్థిర భద్రమైన ఆస్తిగా పసిడిని ఇవి భావించాయి. అమెరికా ఎన్నికల అనంతరం నవంబర్లో పసిడి ధరలు తగ్గడం కూడా కొన్ని కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లకు దారితీసింది. నవంబర్లోనే 8 టన్నులతో కలిపి 2024 మొత్తం మీద ఆర్బీఐ 73 టన్నులను తన నిల్వలకు జత చేసుకుంది. ఆర్బీఐ వద్ద ఉన్న మొత్తం పసిడి నిల్వలు 876 టన్నులకు చేరాయి. నేషనల్ బ్యాంక్ ఆఫ్ పోలాండ్ నవంబర్లో 21 టన్నులు కొనుగోలు చేసింది. గతేడాది మొత్తం మీద పోలాండ్ పసిడి కొనుగోళ్లు 90 టన్నులకు, మొత్తం నిల్వలు 448 టన్నులకు చేరాయి. నవంబర్ నెలలో అత్యధిక బంగారు నిల్వలు కొనుగోలు చేసిన 3వ అతిపెద్ద కేంద్ర బ్యాంకుగా ఆర్బీఐ నిలిచింది. ఆ నెలలో ప్రపంచంలో అత్యధికంగా బంగారు నిల్వలు కొనుగోలు చేసిన దేశాల జాబితాలో పోలాండ్, ఉజ్బెకిస్తాన్ తొలి 2 స్థానాలలో ఉన్నాయి. అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం తర్వాత నవంబర్ నెలలో బంగారం ధరలు తగ్గాయి. దీన్ని బంగారం కొనుగోలుకు గొప్ప అవకాశంగా అభివృద్ధి చెందుతున్న దేశాల కేంద్ర బ్యాంకులు మలుచుకున్నాయి. భారీగా బంగారు నిల్వలను కొనుగోలు చేశాయి. వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు భారీ ఎత్తున బంగారు నిల్వలు కొనుగోలు చేయడం ఓ రకంగా బంగారానికి డిమాండ్ పెంచడానికి దోహదపడ్డాయి.